హాయ్ ఎవ్రీవన్. నిన్న మా నాన్న బుల్లెట్ పంపించేసాం, పార్సిల్ చేసేసాను. ఇంకా దుర్గాక్కకి 10:30కే వస్తానన్నాను. మార్నింగ్ లేట్ అయిపోయింది, ఇక్కడే 1 అయిపోయింది. ఇక్కడ బయలుదేరుతా ఉన్నాను చూడండి. 1:30కి బయలుదేరితే స్టార్ట్ అయ్యాను రూమ్ దగ్గర. ఆ దుర్గాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 4 అయింది. అక్కకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ అక్క చూసేసింది. ఇదంతా అక్క వేసిన ముగ్గులు. దుర్గాక్క బాగా డెకరేట్ చేస్తుంది ఇల్లు. మంచి మంచి ఐడియాస్ ఉంటాయి దుర్గక్క దగ్గర. వాళ్ళ మునగ చెట్టుకి కాయలు కాసినవి చూడండి, మునక్కాయలు. ఇది డాబా పైన ఉన్న తీసి కింద పెట్టారు డ్రమ్లో, అయినా కానీ మునక్కాయలు బాగా వచ్చినాయి. అంతేకాకుండా మన గుంటూరు స్టైల్లో లంచ్ ఒక 4-5 వెరైటీస్ చేశారు. చాలా బాగా కడుపు నిండా తినేసాను. ఎక్కువ తినేసాను, తినేదాకా కూడా వదిలిపెట్టలేదు. అక్క ముగ్గులు బాగా వేస్తుంది. ఇవ్వండి, ఇవన్నీ అక్క వేసిన ముగ్గులే బాగున్నాయి. ఈలోపు ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది మెల్లగా. ఇది ఫ్రంట్ వ్యూ. హోమ్ టూరు సపరేట్గా చేస్తాను. ఇది చూడండి, మనీ ప్లాంట్ కూడా ఎంత బాగుందో. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పెట్టారు. ఇంకోటి కిచెన్లో ఉంది, అది జాడీలో పెట్టారు అక్క. చాలా బాగా యూనిక్ స్టైల్లో ఉంది అది చాలా. సో అది కూడా చూపిస్తా చూడండి. కిచెన్లో ఉంది, అది లుక్కే చాలా డిఫరెంట్గా ఉంది. మనం జాడీలో పెట్టేసరికి లుక్ మారిపోయింది. మనీ ప్లాంట్ నేను ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నా, కానీ అది రియలే. ఎంత పొడుగ్గా వెళ్ళిపోయింది చూడండి, చాలా బాగుంది. ఇంకా వర్షం వచ్చి స్ట్రక్ అయిపోయాను ఇక్కడే. నైట్ కూడా ఉండాల్సి వచ్చింది లేట్గా డిన్నర్ అయ్యే వరకు. ఇది డాబా పైన వ్యూ. ఇక్కడ బాగా డ్యాన్స్ చేస్తారు పిల్లలు. ఈవినింగ్ టైం బాగుంటుంది ఇక్కడ కూర్చోడానికి అంతా. ఇక్కడ వర్షం పడుతూ ఉంది. ఇది సపరేట్గా వీడియో తీసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈలోపు వర్షం పడుతుంది కదా, ఇది ఆపోజిట్లో ఉన్నది. అక్కడ బోటింగ్ కోసం వస్తారు పిల్లలు. అది పెద్ద చెరువు మాదిరి ఉంటుంది. అక్కడ వర్షం పడి పిల్లలు ఇరుక్కుపోయారు, స్ట్రక్ అయిపోయారని చెప్పేసి అక్క వాళ్ళందరినీ ఇంటికి పిలుస్తూ ఉంది. ఇంటికి పిలిచి వాళ్ళకి టవల్లన్నీ ఇచ్చి మళ్ళీ స్నాక్స్ చేసి వర్షం ఆగిపోయే వరకు ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈలోపు నాకు రాఖీ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా రాఖీ కట్టేస్తూ ఉన్నారు అక్క. ఇదే నాకు మా పరిచయం. మేము సతనపల్లిలో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు అక్క. నేను 0 నుంచి ఈ స్థాయికి వచ్చేది ప్రతి ఒక్కటి అక్క అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇది మా రాఖీ పండగ ఫస్ట్ టైం నేను రాఖీ కట్టించుకుంటాను అక్క దగ్గర. చాలా హ్యాపీ అనిపించింది. కోఇన్సిడెంట్ ఏంటంటే అక్క వాళ్ళ బ్రదర్ చనిపోయారు లాస్ట్ ఇయర్ నుంచి నేను కట్టించుకుంటున్నాను రాఖీ. అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్క ఎలా ఫీల్ అయ్యారో నేను కూడా అంతే ఫీల్ అయ్యాను హ్యాపీగా. అలాగే భోజనం కూడా చాలా ప్రేమతో పెట్టారు. వెరైటీస్ చేయడం కాదు, ప్రేమతో పెట్టడం ఇంపార్టెంట్. ఫైనల్గా ఈయనే మా అక్క వాళ్ళ హస్బెండ్ హీరో.